ఏమండోయ్, బాగున్నారా? మన యూట్యూబ్ మిత్రులందరూ కుశలమేనా? మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏమిటంటే, మొన్న మా మేనత్త గారి ఇంటికి వెళ్ళామండి. వాళ్ళు పల్లెటూరు అండి. పల్లెటూరులో ఏ మొక్క పెట్టినా సరే ఇంటికి ఉపయోగపడేలాగా పెట్టుకుంటారనమాట. ఏదో ఒక కూరగాయో పువ్వులో ఏదో ఒకటి అనమాట. అలాగా 4 వంగ చెట్లు పెట్టారండి. చెట్ల నిండా చూసారా భలే కాయలు కాసాయి కదా. నాకు కూడా అలా ఇంట్లోనే పండించుకున్న కూరగాయలతో వండుకొని తినాలనిపిస్తుందండి. ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో కానండి. ఒక పక్క వంగ మొక్కలు పెట్టారు కదా, ఇంకొక పక్క ఏమో గులాబీ పెట్టారండి. ఇది గుత్తులు గులాబీ వెరైటీ అనమాట. చెట్టు నిండా చూడండి, ఒకే గుత్తికి దగ్గర దగ్గర ఒక 20 పువ్వులు పూసినట్టు పూసాయండి. ఇలాంటి మొక్కలు చూస్తే భలే ఆనందం అనిపిస్తుంది కదా. ఇంకొక వైపు అయితే లోపల బంతి మొక్కలు పెట్టారండి. 2 రకాల విత్తనాలు పెట్టారంట. చక్కగా 2 రంగులు వచ్చాయండి, ఎల్లో కలర్ ఒకటి ఆరెంజ్ ఒకటిని పెట్టినవి చూసారా. ఏదో సామెత చెప్పినట్టు, పనికిరాని పిల్లలు ఎంతమంది ఉంటే ఏంటి, ఉద్ధరించే కొడుకు ఒక్కడున్న చాలని. ఒక్క చెట్టుకే ఎన్ని పువ్వులు పూసాయి చూడండి. దాదాపు 100 పువ్వులు పైనే పూసాయండి. పెట్టిన దానికి పాపం వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చింది కదండి. మంచి చెట్టు. నేను కూడా 4 పువ్వులు తెచ్చానండి విత్తనాలకి దాచుకుందామని. నెక్స్ట్ ఇయర్ వేస్తానన్నమాట. మనకు కూడా ఈసారి మరి ఏమొస్తాయో చూద్దాం. సరేనండి. ఊరి నుంచి వచ్చాక క్యాలీఫ్లవర్ పువ్వుతోటి ఆవకాయ పట్టేద్దాం అనుకున్నామండి. మరి సిద్ధం చేసుకోవాలి కదా. పువ్వులు శుభ్రంగా బాగు చేసేసి కడిగేసుకొని నీడలో ఆరబెట్టామన్నమాట క్లాత్ మీద. మా బుడ్డ చూడండి, ఏ పని చేసినా పాడు చేయడానికి ముందు ఉంటుంది అనమాట. ఒకటి ఇచ్చానండి, ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోనండి బాగా తడి ఆరిపోయేదాకా ఆరబెట్టానమాట. తర్వాత పచ్చడికి ఏం కావాలో అన్నీ సిద్ధం చేసుకున్నాం. దాంతోపాటు ఎవరో చుట్టాలు 4 మామిడికాయలు ఇచ్చారులేండి. అవి కూడా విడిగా కలిపేద్దామని చెప్పి రెండాటికి సరిపడా సరుకులు కాసేపు ఎండదేవుడికి చూపించామన్నమాట. అంటే 4 రోజులు నిలవ ఉండాలి కదండి మరి. అందుకని ఆవకాయలు అయ్యి పట్టుకుంటున్నాం. కానీ ఇది వరకు మా చిన్నప్పటి కాలంలోనైతే అండి, ఆవకాయ పచ్చడి పడితే మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు కూడా ఆవకాయ బద్ద కొబ్బరి ముక్కలాగా కరకరలాడుతూ ఉండేదండి. కానీ ఇప్పుడు అన్ని కల్తీలు వచ్చేసాయి కదండి. ఆఖరికి చెట్టు నుంచి వచ్చే కాయలు కూడా అనమాట. పచ్చడి పట్టిన 6 నెలలకే మెత్తగా అయిపోయి మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా కూడా ఆగట్లేదండి. ఇంకా అలా నిలవ పచ్చళ్ళు ఎందుకులే, ఎప్పుడు ఏది దొరికితే అదే అన్నట్టు ఈ మధ్య చక్కగా యూట్యూబ్లో ప్రతి వెజిటేబుల్స్తోనూ పచ్చళ్ళు పట్టేస్తున్నారు కదండి. చూసుకొని ఒక రకం పట్టుకున్నాం అనుకోండి, దగ్గర దగ్గర 15 రోజులు నెల రోజులు వచ్చేస్తుందండి. కాకపోతే 10 రోజులు వాడుకున్నా కానీ మిగతా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. లేదంటే అనవసరంగా బూజు పట్టిపోతున్నాయండి బాబు. ఆ, కానీ ఆవకాయకి కాదేది అనర్హం అన్నట్టు చిక్కుడుకాయలతోనూ క్యాలీఫ్లవర్తోనూ అన్నిటితోనూ ఆవకాయలు పట్టేస్తున్నాం కదండి. కావలసినప్పుడు వల్ల ఒక్కో రకం కలిపేసుకోవడమే. ఏమంటారు? మీరేమంటారో అవుననే అంటారు. అంతే కదండి ఇప్పుడు జరిగేది కూడాను. చూసారా, పట్టుమని 4 కాయలు లేవండి. ఈ 4 కాయలు కూడా తునకావకాయ కింద కలిపేసామండి. మరి ఏదో వచ్చినన్నాళ్ళు వస్తాయిలండి. ఏది చూలింతరాలు చూడుత కోసం అన్ని పడుతున్నామండి పచ్చళ్ళు. పచ్చళ్ళు అయితే మాత్రం చాలా బాగా కుదిరినాయండి. దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం గిన్నెట్టుకుని రాకండి బాబా, ఎందుకంటే కోత కోతే ఉన్నాయండి. మరి ఊరికండి ఏదో సరదాగా అన్నానండి. మీలో ఎవరికైనా కావాలంటే తప్పకుండా వచ్చేయండి. మరి ఏ మాటకి ఆ మాట కానీ క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. మొన్న ఊరికే సరదాగా ఎవరో అమ్ముతున్నారని పచ్చడి కొనుక్కున్నామండి. పావు కేజీ కూడా ఉందో లేదో తెలియదు కానీ 120 రూపాయలు తీసుకున్నారండి. పట్టుమని 4 కంచాల్లోకి రాలేదనమాట. ఈ మాత్రం దాన్ని కొనుక్కోవడం ఎందుకని మేమే పట్టేసుకున్నామండి. చాలా బాగుందనమాట. కారప్పొడి అడిగామండి, అవిసె గింజల కారప్పొడి. మన అరిసె అంత ప్యాకెట్ లేదండి, 80 రూపాయలు చెప్పారు. ఓసోసి ఈ మాత్రం కారప్పొడి మేము చేసుకోలేమేంటి అనుకుని సరుకులన్నీ తెచ్చేసుకోనండి. ఈ పచ్చళ్ళు అయిపోయాక అవి కూడా చేసేసామన్నమాట. ఇది ఏమిటో తెలుసా? తెల్ల తెల్లగా మల్లెపూలా ఉండే నువ్వులు. ఇది బ్లాక్ సీడ్స్, అవిసె గింజలు. దీంతో కారప్పొడి చేస్తున్నాం. కానీ ఎండుమిరపకాయలు ధనియాలు అన్ని మిక్సీ కొట్టేసాం. ఇప్పుడు ఈ మిక్సీ వేసి ఇదంతా కలిపి అవిసె గింజల కారప్పొడి చేస్తున్నాం. ఇవన్నీ వేపడం గట్రా చూపించలేదు కానండి, వేపేసుకొని మిక్సీ పట్టేసాం అనమాట. ఒకటేమో అవిసె గింజలు నువ్వులు అన్నీ వేసి చేసామండి. ఇంకొక సీసాలో ఉన్నది మాత్రం నువ్వులు వేయలేదండి. చూలింతరాలకు అని చెప్పాం కదా, మరి నువ్వులు తినకూడదు కదా, అందుకని విడిగా చేసామండి. చేయడానికి కొంచెం కష్టమైనా కూడా మన చేతితో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి. శుభ్రత పరిశుభ్రత లాగా శుభ్రంగా చేసుకుంటాం కదా మరి, అందుకనమాట. సరేనండి, ఈ వీడియో ఏమన్నా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీలైతే హైప్ కూడా ఇవ్వండి అలా.